ఐఐటి ఇలైట్ ఏంటి ఇది? ఫుల్ ఫామ్ ఏంటది అసలు? ఇమ్యూనిటీ ఇంగ్రీడియంట్ టిఫిన్స్ అండి. కళ్ళకి కలర్ఫుల్గా, నోటికి టేస్టీగా ఇవే ఎందుకు పెట్టాలనిపించింది అంటే ఈ బ్రాండింగ్ ఆన్ కవర్స్, బ్రాండింగ్ ఆన్ ద నేమ్స్ అవును. అండ్ ఈ ఫుడ్ డెలివరీస్ అని వీటి మీద కాస్ట్ పెట్టడం వల్ల వాళ్ళకి ఎక్కువ కాస్ట్ అవుతుంది. బేసిక్గా డైట్ చేసేటప్పుడు మనం క్యారెట్, బీట్రూట్, కీరా, ఆనియన్ తీసుకుంటాం. అవును. మీరుండేది బెంగళూరులో, సో ఏంటి ఈ బెంగళూరు నుంచి ఇక్కడ ఎవరు ఇదంతా చూసుకుంటున్నారు? ఇది యాక్చువల్లీ మీకు ఒక చిన్న హోటల్ లా కనిపిస్తుంది, బట్ ఇది దీని వెనక ఒక సాఫ్ట్వేర్ ఉంది. దీనికి ఐ వెంట్ టు వన్ ఫేమస్ హోటల్. ఓకే. సో ఇట్స్ అ మిల్లెట్ వన్. దే ఆర్ లూటింగ్ 2 ఇడ్లీస్ 70 రూపీస్. తినకుండా పడేసి రావాల్సిన సిచ్యువేషన్. ఇది ఇలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు మరి మీరే ఏం చెప్పారు? ఎలా రియాక్ట్ అయ్యారు? నేను అలా ఏమనుకోలే. అప్పుడు నా కొడుకు ఒక్కడే హెల్దీగా ఉండే కన్నా ఇంకా చాలా మంది హెల్దీగా ఉంటారు కాబట్టి. నాకైతే చదువు లేదండి. నాకు చదువు లేదు కాబట్టి నా కొడుకు ఏది చదవాలనుకుంటాడో అంత చదివియాలని నా కోరిక. నేనైతే చిన్నప్పటి నుంచి ఇడ్లీ, దోశ, ఇడ్లీలు తిరుగుతూ అమ్ముతూ పెరిగాను. సో ఈ ఏరియా మీద నాకు చాలా బాగా గ్రిప్ ఉంది. బట్ క్రిస్పీగా చాలా బాగుంది. అంటే మా దగ్గర ఏవి ఇలా తినేసి పోసే టైప్ ఉంటాయి. థింగ్ ఏంటంటే మా మదర్ టేస్ట్ ఏదైతే ఉందో అది హైదరాబాద్ పరిచయం చేయాలి. అండ్ నాకు మాత్రం బాగా నచ్చింది. ఇది మాత్రం పార్సల్ చేయండి, తీసుకెళ్తాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. సో ఈరోజు మనం వచ్చేసాము హైటెక్ సిటీ అండ్ కన్వెన్షన్ బ్యాక్ సైడ్ ఉన్న ఐఐటి ఇలైట్కి. సో ఈ ఐఐటి ఇలైట్లో ప్యూర్ మిల్లెట్స్తో చేసిన బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అండ్ నేను విన్నది ఏంటంటే ఇది చాలా టేస్టీగా ఉంటుందని బ్రేక్ఫాస్ట్. మరి ఇంత టేస్టీ ఫుడ్ మీకు చూపించుకోండి ఎందుకుంటాను. సో అందుకే ఈరోజు వచ్చేసాను అనమాట. సో ఒకసారి మాట్లాడదాం, ఇది ఎలా స్టార్ట్ చేశారు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అడిగి తెలుసుకుందాం. హలో విజయ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అండ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అండ్ కొత్తగా స్టార్ట్ చేసిన ఒక మిల్లెట్ దానికి మీరు విజిట్ చేయడం అండ్ టేస్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్స్ అండి. సో అసలు ఐఐటి ఇలైట్ అసలు ఈ పేరు ఎందుకు పెట్టాలనిపించింది? ఈ కరోనా తర్వాత మనకి ఇమ్యూనిటీ అనేది చాలా అవసరం అనిపించింది. ఏదైతే టిఫిన్స్ ఏమైందో నార్మల్ టిఫిన్స్ మనం వాటి వల్ల నష్టాలే తప్ప లాభాలు ఏం కనిపించలేదు. అవును. సో నేనైతే చిన్నప్పటి నుంచి ఇడ్లీ, దోశ, ఇడ్లీలు తిరుగుతూ అమ్ముతూ పెరిగాను. సో ఈ ఏరియా మీద నాకు చాలా బాగా గ్రిప్ ఉంది. ఓకే, అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇదే బిజినెస్? ఓకే. అంటే స్టార్టింగ్ ఇల్లు తిరుగుతూ అమ్మడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఒక హోటల్ ఇలా చేస్తూ వచ్చాం. ఓకే. ఇప్పుడు మోడీ గారు కానివ్వండి, బిల్ గేట్స్ గారు కానివ్వండి, మిల్లెట్స్ యొక్క ప్రాముఖ్యత చెప్పడం మాకు ఇంకా బాగుంది. సో మిల్లెట్స్ వల్ల ఏమవుతుందంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అండ్ ఇమ్యూనిటీతో పాటు మేము కొంచెం ప్రోటీన్ అనే దాన్ని కూడా యాడ్ చేస్తే ఇంకా ఇట్ ఈస్ లైక్ అష్టదిగ్బంధనం లాగా పర్ఫెక్ట్గా ఉంటుంది హెల్త్కి. అందుకని మేము ప్రోటీన్, హై ప్రోటీన్ అండ్ మిల్లెట్స్ కాన్సెప్ట్తో ఈ హోటల్ స్టార్ట్ చేసాం. నైస్. అండ్ మీ దగ్గర నేను మెనూ కూడా చూసాను. చాలా అంటే కళ్ళకి కలర్ఫుల్గా, నోటికి టేస్టీగా. అండ్ నేను ట్రై చేసిన నాకు పాలక్ అది చాలా బాగా నచ్చింది. సో అంటే ఇవే ఎందుకు పెట్టాలనిపించింది అంటే బ్రేక్ఫాస్ట్ అనేసరికి చాలా ఐటమ్స్ వస్తాయి. బట్ ఈ గుంత పొంగడాలు అనేది చాలా పురాతనప్పటి నుంచి అందరూ తింటూ వచ్చేది. అండ్ ఈ దోశలు అంటే నార్మల్ కానీ గుంత పొంగడాలు. ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాలండి. ఓకే. బేసిక్గా డైట్ చేసేటప్పుడు మనం క్యారెట్, బీట్రూట్, కీరా, ఆనియన్ తీసుకుంటాం. అవును. సో సేమ్ కాన్సెప్ట్తో వై డోంట్ వి గివ్ అసార్టెడ్ ఇడ్లీస్, అసార్టెడ్ దోసాస్ అని. ఇన్ ద సెన్స్ బీట్రూట్ దోశ, క్యారెట్ దోశ, మిల్లెట్ దోశ, పాలక్ దోశ అండ్ ఆనియన్ దోశ వితౌట్ ఆయిల్. సో వితౌట్ ఆయిల్, అవును, హై ప్రోటీన్ వి గివ్ సోయా చంక్ కర్రీ. సో సోయా చంక్ కర్రీ వల్ల హైయెస్ట్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ పాలక్ ఈజ్ ఐరన్, హైయెస్ట్ ఐరన్, అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఫ్యాట్ లాస్. సో పాలక్ అండ్ వితౌట్ ఆయిల్ ఈజ్ నాట్ దేర్. సో ఆల్ ఆర్ మిల్లెట్స్
ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ 100% హెల్దీ బ్రేక్ఫాస్ట్. వావ్. సో ఇంకా జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా లైక్ ఎలా అంటే శుభ్రంగా వచ్చి తినచ్చు మీ దగ్గర, అంత హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఇక్కడ పాయింట్ చెప్పాలండి, ఇది మెయిన్గా స్టార్ట్ చేయడానికి కాస్ట్ కూడా ఒక మేజర్ పారామీటర్. మనం బయట చూసుకుంటే నార్మల్ టిఫిన్సే హైయెస్ట్ కాస్ట్ ఉంటున్నాయి. వాళ్ళ ప్రాబ్లం కూడా లేదు, బేసిక్గా ఎక్కువ కమర్షియల్ ఏరియాస్లో తీసుకోవడం వల్ల అడ్వాన్సెస్ అవనివ్వండి, ఈ బ్రాండింగ్ ఆన్ కవర్స్, బ్రాండింగ్ ఆన్ ద నేమ్స్ అండ్ ఈ ఫుడ్ డెలివరీస్ అని వీటి మీద కాస్ట్ పెట్టడం వల్ల వాళ్ళకి ఎక్కువ కాస్ట్ అవుతుంది. అది కస్టమర్ కాదు కదా ఫీల్ అవుతుంది. ఒక తిన్న కస్టమర్ 30 రూపీస్ మాత్రమే వాళ్ళ తిన్న ఫుడ్ మీద వస్తుంది, నెక్స్ట్ 70 రూపీస్ మొత్తం బ్రాండింగ్ అని కమర్షియల్ వాటి మీద వెళ్ళిపోతుంది. నేను అవి కట్ చేసగలిగితే ఎఫోర్డబుల్ ప్రైస్లో నేను టిఫిన్స్ బ్రేక్ ఇవ్వగలను. ఓకే. సో ఆ కాన్సెప్ట్తో స్టార్ట్ చేశాను, అందుకని చాలా తక్కువ ప్రైజెస్లో ఇస్తున్నాము. అన్ని 30-40 ఈ రేంజ్లోనే ఉన్నాయి, కానీ అంతకు మించి ఎక్కువ లేవు. అండ్ మీరు ఇచ్చేది కూడా దట్టు హెల్దీ బ్రేక్ఫాస్ట్ విత్ ఇన్ బడ్జెట్లో ఇస్తున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు వచ్చి తింటారు. 4 రకాల చట్నీలు అండ్ సోయా చంక్. అండ్ ఎర్లియర్ మేము కొంచెం ఎగ్ వైట్స్ అని హై ప్రోటీన్ ఉంటుంది, చికెన్ చెస్ట్ కర్రీ సెల్ చేసేవాళ్ళం. బట్ ఎందుకంటే మా కస్టమర్స్లో ఎవరైతే ప్యూర్ వెజిటేరియన్, మేము అన్ని సపరేట్గా కుక్ చేస్తున్నప్పటికీ వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది కదా మనం వెళ్ళకపోవడం బెస్ట్ అని. సో వీ డోంట్ వాంట్ మిస్ దట్ కస్టమర్స్. సో అందువల్ల మొత్తం ప్యూర్ వెజిటేరియన్ కన్వర్ట్ చేసాం. ఎవ్రీథింగ్ ఈజ్ ప్యూర్ వెజ్ అండ్ డిఫరెంట్ థింగ్స్ తీసుకొస్తాం. పోహా కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం, ఎవరైతే జిమ్ చేస్తారో వాళ్ళకి. అండ్ ఇంకొకటి, మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారు అండ్ మీరుండేది బెంగళూరులో, సో ఏంటి ఈ బెంగళూరు నుంచి ఇక్కడ ఎవరు ఇదంతా చూసుకుంటున్నారు? ఇది యాక్చువల్లీ మీకు ఒక చిన్న హోటల్ లాగా కనిపిస్తుంది, బట్ దీని వెనక ఒక సాఫ్ట్వేర్ ఉంది, దీనికి చాలా పెద్ద తతంగంతో స్టార్ట్ చేసాము, అంత చిన్నగా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు విజయ్ కుమార్, నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఎంటెక్ సిగ్నల్ ప్రాసెసింగ్ చదువుతున్నాను. సో నా గైడ్ వచ్చేసి ప్రశాంత్ కుమార్ ఘోష్, ఈజ్ అ టాప్ ప్రొఫెసర్ ఇన్ ఇండియా. సో నేను చదువుకోకుండా ఇదంతా ఎందుకు చేస్తున్నాను, ఐఎమ్ కంటిన్యూయింగ్ మై స్టడీస్, బట్ పర్పస్ఫుల్గా ఇది స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి one fine day in Hyderabad, I went to one famous hotel. Okay. So it's a millet one. They are looting 2 idlis 70 rupees. తినకుండా పడేసి రావాల్సిన సిచ్యువేషన్. సో మిల్లెట్స్ అని పేరు పెడుతున్నారు, లూట్ చేస్తున్నారు. నాకు తెలుసు, నేను బికాజ్ ఆ ఏరియాలో ఉన్నాను కాబట్టి. మా మదర్ ఎలా చేస్తారంటే ఆ టేస్ట్ కానీ అది ఇక్కడెక్కడ నాకు దొరకదు. ఐఎమ్ చట్నీ లవర్. అంటే నేను చపాతీలో చట్నీ తింటాను, పూరీలో చట్నీ తింటాను, లైక్ దాట్. కాస్ట్ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ ఉండట్లేదు. సో మేమేమనుకున్నాం అంటే ఆల్రెడీ నేను ఒక దాని మీద వర్క్ చేస్తున్నాను. లైక్ ఇప్పుడు మీకు ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఈ గుంట పొంగనం ఉందనుకోండి, ఇది కనుక మేము ఫోటో క్యాప్చర్ చేస్తే దీంట్లో ఎంత రాగి ఉంది, ఎంత మొత్తం ఎన్ని రకాల మిల్లెట్స్ ఉన్నాయి, ఎవ్రీ ఐటమ్ వస్తుంది, ఏ ప్రొపోర్షన్లో ఉన్నాయి అనేది. సో అప్పుడు ఏమవుతుందంటే ఏదైనా కల్తీలు చేసినా కూడా తెలిసిపోతుంది. అండ్ ఎవరైతే ఫాల్స్ క్లెయిమ్స్ చేస్తున్నారో వాళ్ళు, ఎందుకంటే మిల్లెట్స్ అనగానే కొంతమంది ఏం చేస్తారంటే రాగి పిండి కలిపేస్తారు నార్మల్ వాటిలో. సో దాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ బి ఎక్స్పోజ్డ్. సో ఏవైతే ఎక్స్పైరీ అయిపోయినాయి ఏమైనా ఉన్నా కానీ ఫుడ్ పాయిజన్ అవ్వకుండా, సో అదొకటి చూసుకుంటాం. మా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మిల్లెట్స్ని క్వాలిటీగా ఇవ్వచ్చు, తక్కువ రేట్కి ఇవ్వచ్చు. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇవన్నీ చేయొచ్చు ఇన్ బడ్జెట్ ఫ్రెండ్లీ. మీరైతే సాఫ్ట్వేర్ థింగ్స్ చెప్తున్నాను, ఇవన్నీ ఎందుకు చేయట్లేదు? బికాస్ ఆఫ్ ద మనీ అండ్ ప్రాఫిట్ థింగ్స్, 30-40% మార్జిన్స్. So I don't want to do that. One person should come forward to initiate something, then things will fall into the place. సో అంటే మీరు ఇప్పుడు చదువుకుంటుంది బెంగళూరులో, మరి ఇక్కడ ఇదంతా చూసుకుంటుంది ఎవరు? నాకు పెద్ద టీం ఉందండి. అండ్ ఇది నా తమ్ముడు ఉన్నాడు, హరీష్ అని. హీఈస్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. హీఈస్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్, స్టిల్ హీ ఈజ్ వర్కింగ్ ఫర్ దిస్ బికాస్ నేను ఇక్కడ ఉండి చేయను కాబట్టి అక్కడునే మొత్తం టాప్లో చూసుకుంటాను. హీ విల్ టేక్ ఆల్ గ్రౌండ్ రియాలిటీ. మై మదర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ కిచెన్ అండ్ థింగ్స్. అండ్ సమ్ ఫ్రెండ్స్ ఆర్ దేర్, దే విల్ వర్క్ ఆన్ ఎక్స్పాన్షన్ అండ్ ఆల్ ది థింగ్. ఓకే, బట్ ఒకటి మాత్రం చెప్పాలి, ఇక్కడ మ్యాక్సిమం హైదరాబాద్లో ఉండేది ఆంధ్రప్రదేశ్ పీపుల్.
వాళ్ళు ఇంటి భోజనం అనేది చాలా మిస్ అవుతారు, ఇంక్లూడింగ్ మీ. ఎందుకనంటే బయట తినేది మాకు తినాలి అన్న పేరుతో తింటున్నాం కానీ మాకు నోటికి రుచి వెళ్ళట్లేదు, కడుపు నిండాలి అని చెప్పే తింటున్నాం కానీ ఏదో అంటే తింటున్నామా అన్న పేరు తింటున్నాం. బట్ సీరియస్లీ చెప్తున్నా, నేను ఉండేది మాదాపూర్లోనే, నాకు ఇక్కడికి రావడానికి అస్సలు మొహమాటం లేదు, చాలా దగ్గరగా ఉన్నాను. అండ్ నేను ఫస్ట్ టైం వచ్చి ట్రై చేసింది మాత్రం పాలక్ పన్నీర్ దోశ. సీరియస్లీ లైట్ ఉంది. బయట ఎక్కడైనా పన్నీర్ దోశలు ఇవన్నీ అని అంటే హాఫ్కి కొంచెం పోర్షన్ తింటేనే కడుపు నిండిపోద్ది, బట్ మీది అలా లేదు, చాలా లైట్ ఫుడ్. సో జనాలు కూడా అవే ఎక్కువ తినడానికి ఇష్టపడతారు. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆయిల్తో ఏం స్టార్ట్ చేస్తాం, మంచిగా ఒక ప్రోటీన్ ఈ మిలెట్స్తో స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం మీ ఏదైతే ఐఐటి ఇలైట్ ఉందో అది బెస్ట్ అనమాట, చాలా చాలా బెస్ట్ వన్. నేను మాత్రం సజెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే టేస్ట్ వైజ్ టేస్ట్ ఉంది, క్వాలిటీ అండ్ అలానే ఫుడ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. సో ఎవరైతే ఇవన్నీ కావాలనుకుంటున్నారో వెంటనే ఐఐటి ఇలైట్ అయితే విజిట్ చేయండి. అండ్ ఇంకోటి అడగాలి, ఐఐటి ఇలైట్ ఏంటి, ఇది ఫుల్ ఫామ్ ఏంటది అసలు? ఇమ్యూనిటీ ఇంగ్రీడియంట్ టిఫిన్స్ అండి. ఇమ్యూనిటీ ఇంగ్రీడియంట్ టిఫిన్స్, ఓకే. అండ్ మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో ఫీడ్బ్యాక్లో, యూ విల్ టేస్ట్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ బైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాగి మాల్ట్ ఒక టేస్ట్ చేయండి. ఫర్ ఇన్స్టాన్స్ మీరు తాగిన రాగి మాల్ట్ బయట ఎక్కడో తాగి ఉంటారు కదా, బోరింగ్ రాగి మాల్ట్ అని, ఒకసారి ట్రై చేసి చెప్పండి. అండ్ ఈ దిబ్బరొట్టి పాకం వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఏదైనా ట్రై చేయండి. ఏదైతే పాలక్ పన్నీర్ ఆల్రెడీ ట్రై చేశారు కాబట్టి రిమైనింగ్ థింగ్స్ చూడండి. అబ్బా, ఇంట్లో రాగి జావ ఇస్తానంటే వద్దు నాకు అనేదాన్ని, బట్ ఇది చాలా టేస్టీ ఉంది సీరియస్లీ. అండ్ ఇందులో డిఫరెంట్ వెరైటీస్ కూడా తీసుకురాబోతున్నాం, బికాజ్ చాలా మంది ఈ సమ్మర్ లో కూల్ డ్రింక్స్ అని వస్తున్నారు. వీఆర్ గివింగ్ దిస్ యాజ్ ఎ కాంప్లిమెంటరీ. కాంప్లిమెంటరీగా చిన్న దాంట్లో ఇస్తాం. సో బికాస్ దే హేట్ యాక్చువల్లీ రాగి జావా దట్ యూస్ టు డ్రింక్ ఇన్ ఓల్డెన్ డేస్. అది తీసుకున్న తర్వాత దే ఆర్ ఎంజాయింగ్ ఇన్ అ కూలింగ్ కోల్డ్ రాగి మాల్ట్, బటర్ మిల్క్ రాగి మాల్ట్. సో ఇందులో రకాలు కూడా ఉన్నాయి. జస్ట్ దే ఆర్ రీప్లేసింగ్ దాట్ విత్ కూల్ డ్రింక్స్ బదులు ఇది రీప్లేస్ చేస్తున్నారు. వావ్, నిజంగా హెల్తీ వేలో అవుతుంది. ఈ కూల్ డ్రింక్లు ఇవన్నీ మానేసి మంచిగా తీసుకోవడం. అండ్ ఇది కూడా చాలా టేస్టీగా ఉంది, లైక్ కొంచెం స్వీట్గా మంచిగా రాగి అదంతా టేస్ట్ తెలుస్తూ. మీకు ఇంకొక షాకింగ్ థింగ్ ఏం చెప్పాలంటే, ఏవైతే మిల్లెట్స్ ఉంటాయో కొంచెం బిట్టర్ ఇన్ టేస్ట్ ఉంటాయి. అంటే హెల్దీ కదా, కష్టంగా తిందాం అనిపిస్తుంది, టేస్ట్ ఉండదు. బట్ మీరు కనుక ఇది చూస్తుంటే నార్మల్ వాటికన్నా ఎక్కువ టేస్ట్ ఉంటాయి. అవును, ఎగ్జాక్ట్లీ దాట్ వీ టేక్ కేర్ ఆఫ్. అంటే నార్మల్ వాటికన్నా ఎక్కువ టేస్ట్ ఇస్తేనే కదా ఎక్కువ తినగలరు. అండ్ దే ఎంకరేజ్ టువర్డ్స్ మిల్లెట్ సైడ్. ఇంకొకటి కంపారిజన్ కోసం మేము ప్లెయిన్ దోశ కూడా ఇంట్రడ్యూస్ చేసాం. జస్ట్ దే వాంట్ టు కంపేర్, అంటే ఇది తింటే ఫీలింగ్ ఎలా ఉంది, అది తింటే ఫీలింగ్ ఎలా ఉంది, అండ్ హౌ ఈస్ దేర్ మూడ్ అది తింటున్నప్పుడు తర్వాత. సో జనరల్ దోశలు ఏముండండి, లైక్ మనం రెగ్యులర్గా తినేది ప్రతి చోటకి వెళ్ళినా నార్మల్ దోశ, ఆ నార్మల్ దోశలోనే ఉల్లి దోశ, ఇవన్నీ జనరల్. బట్ ఇవి టేస్ట్ చేయాలి కదా. నాకైతే మాత్రం నిజంగా బాగా నచ్చింది మీ దగ్గర ఫుడ్. అంటే తక్కువ ప్రైస్కి మంచిగా హెల్తీ ఫుడ్ ఇస్తున్నారు. సో జనాలు కోరుకునేది కూడా అదే. అండ్ ఇప్పుడు ఎటు చూసినా ప్రతి చోట ఎక్స్పైర్డ్ ఫుడ్, అంటే టేస్ట్ వైజ్ చూసుకుంటున్నారు అంతేగాని హెల్త్ ఎవరు పట్టించుకోవట్లేదు. బట్ మీ దగ్గర హెల్త్ ఉంది అండ్ అలాంటి టేస్ట్ ఉంది, అండ్ దట్టు రీజనబుల్ ప్రైస్లో ఉంది. నిజంగా సూపర్. అండ్ ఇంకొకటి అడుగుదాం అనుకున్నాను, మరి ఇంత టేస్టీ ఫుడ్ కుక్ చేసిన మీ మమ్మీని పిలుద్దామా? యా అండి, యాక్చువల్లీ నా మెయిన్ థింగ్ ఏంటంటే మా మదర్ టేస్ట్ ఏదైతే ఉందో అది హైదరాబాద్కి పరిచయం చేయాలి. దట్ ఈస్ ద ఓన్లీ మోటో. అసలు అంత టేస్ట్గా ఎందుకు బయట దొరకట్లేదు, కాస్ట్ ఎక్కువ ఉన్నా. సో దిస్ ఈస్ అ డిఫరెంట్ ఫ్లేవర్ ఐ వాంట్ టు గివ్ టు హైదరాబాద్. హలో అండి, నమస్తే. సో మీ అబ్బాయి చెప్పారు లైక్ చిన్నప్పటి నుంచి మీరు ఇదే బిజినెస్ చేస్తున్నారు, లైక్ ఇడ్లీలు ఇలా అమ్మారని. అంటే మీకు తెలుసు కదా, అంటే పిల్లల్ని చదివించాలి, నాకు కష్టం ఎంతైనా పర్లేదు అనుకునేదే అసలు జనరల్గా పేరెంట్స్ అనుకుంటారు. మరి మీరు ఎలా వీళ్ళని చదివించారు, ఎలా ముందు అదే ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు? ఒకప్పుడు నాకైతే చదువు లేదండి, నాకు చదువు లేదు కాబట్టి నా కొడుకు ఏది చదవాలనుకుంటాడో అంత చదివియాలని నా కోరిక. ఒక అబ్బాయేనా? ఒక అబ్బాయి. ఓ నైస్. ఆయన ఏం కావాలనుకున్నా అది చేయాలనేదే నా కోరిక. మనం పేదోళ్ళమైనా సరే ఆయన మంచిగా
ఉండాలి అనేది నాది. అని చిన్నప్పటి నుంచి మేమేం చేస్తానంటే రాగి జావా, రాగి ఇట్లాంటివన్నీ చేసి పెడతా ఉంటాం. ఆయనకు బాగా ఇష్టమైనవన్నీ చట్నీలు ఇలాంటివన్నీ, చికెన్ అయినా ఏదైనా బాగా చేస్తాను కదా, బాగా నచ్చిద్ది. అప్పుడు ఏం చేసాము, కొంచెం మాకు ఇంట్లోకి జరగపోయేటప్పటికి ఇడ్లీ అమ్మిచ్చామండి. అమ్మిచ్చాము. మళ్ళీ చదువుకుంటానే చిన్నగా చేసుకునేవాడు, ఇళ్ళంటే తిరిగి అమ్మేవాడు. ఏంటింటికి మళ్ళీ టయానికి వెళ్ళిపోయేవాడు. ఆ టయానికి మళ్ళీ నేను వచ్చే టయానికి మళ్ళీ అన్నీ వేసి అట్టి పెట్టి ఉంచేదాన్ని. మళ్ళీ కాళ్ళు చేతులు కడుకొని మళ్ళీ. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఒక పక్కన అది చేస్తూ ఒక పక్కన చదువును కూడా నెగ్లెక్ట్ చేయకుండా అది చేశారు చూడండి. అంటే ప్రజెంట్ జనరేషన్లో చదువు అనేసరికి పెద్దగా ఎవరు అంతలా చూపించరు, కానీ మీరు ఒక పక్కన ఆ స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఒక పక్కన చదువుకున్నారు కదా, నిజంగా సూపర్ అండి. మరి ఇది చెప్పుంటారు కదా, లైక్ ఇది ఇలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు మరి మీరు ఏం చెప్పారు, ఎలా రియాక్ట్ అయ్యారు? నేను ఎలా ఏమనుకోవాలి. అప్పుడు నా కొడుకు ఒక్కడే హెల్దీగా ఉండే కన్నా ఇంకా చాలా మంది హెల్దీగా ఉంటారు కాబట్టి గుడ్ డెసిషన్. అసలు ఇప్పుడు మనకు అలాంటి ఫుడ్ మనకి దొరకట్లేదు అస్సలు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు జాబులని ఏదో దానికి వెళ్ళిపోతున్నాం, ఏదో తినేసేస్తున్నాం. కానీ కొంతమందికైనా నేను ఆ ఫుడ్ ఇవ్వగలుగుతాను కాబట్టి చాలా ఆనందం కలిగింది. సూపర్ అండి, సూపర్. అసలు మామూలు విషయం కాదు. ఎందుకంటే ఏదో మనం బాగుపడాలి, మనం ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు, కానీ తినే వాళ్ళకి మనం హెల్తీ ఫుడ్ ఇవ్వాలి అనుకునే వాళ్ళు చాలా అరుదు. అందులో మీరు నాకు తెలిసి ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. అండ్ అమ్మ చేతి వంట అనేసరికి అందరికీ ఎమోషనల్ ఉంటుంది. అంటే లైక్ చూడండి, ఎప్పుడో ఒకసారి ఇంటికి వెళ్తాం, లైక్ 3 నెలలకి 4 నెలలకి ఇంటికి వెళ్తాం, ఏదో ఇంటికి వెళ్ళిన 2 రోజులు ఏదో అమ్మ చేతి వంట తింటాం. బట్ సీరియస్లీ చెప్తున్నాను, మీ చేతిలో ఏమంటారు కమ్మదనం అనేది ఉంది, చాలా బాగుంది. మీకు ఒక విషయం చెప్పాలండి, మా మమ్మీకి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది ఇక్కడ. అంటే వాళ్ళు తినిన తర్వాత దే గివ్ ఫీడ్బ్యాక్ రెగ్యులర్లీ ఇన్ మోర్ ఇంక్రీజింగ్ వే. సో పలకరించకుండా వెళ్ళారు, రానుండే కూడా పిలిచి పలకరించి వెళ్తారు. ఎందుకంటే మీరు క్యారెట్ తినలేరు విడిగా, బీట్రూట్ తినలేరు. అవును, ఎందుకంటే అయ్యే కదా మనకి హెల్దీ అయినాయి. ఇప్పుడు మెంతులన్నా వీటిలో కలిపే ప్రతి వస్తువు మన ఆరోగ్యాన్ని మించి ఏమీ లేవు. అన్ని మందుల వల్ల ఏమీ రాదు. అవును, అందువలన ఇప్పుడు మనం దీనిలో కూడా సోపు, యాలక్కాయల పొడి అన్నీ వేయించి పొడి చేసి వేసి పాకాన్ని వడపోసి పోస్తాం అనమాట. కానీ ఇంట్లో రాగి జావ ఇస్తానంటే ఎవరు ముట్టుకోరు. ఎందుకు నేనే ముట్టుకోను ఫస్ట్. బట్ మీరు ట్రై చేయమన్నప్పుడు ట్రై చేసిన తర్వాత వచ్చే టేస్ట్ సూపర్ ఉంది. చాలా మంది పాకం కూడా చాలా నచ్చిందని తీసుకెళ్తారండి పాకం కట్టించుకొని. దీనికైతే నేను చెప్తాను, లైక్ మా ఫ్రెండ్ వచ్చి ఇక్కడ టేస్ట్ చేసినప్పుడు అంటే ఆ అమ్మాయి నాకు చెప్పింది, నాకు ఫుడ్ చాలా బాగా నచ్చింది, కానీ దుబ్బరట్టు పానకం నువ్వు మస్ట్ ట్రై చేయాలి, ఎందుకంటే అదంతా బాగుంది. నాకు పానకం నచ్చిందంటే ఆంటీ ఇంకొంచెం పానకం తీసుకెళ్ళు అమ్మా అన్నారు. అంత బాగున్నారు. కానీ పోసేయమంటాను. చట్నీ కూడా చాలా మందికి ఇష్టం. ఇక్కడ పచ్చిమిరకాయలు ఇంకా మంచిగా రావట్లేదు, ఇంకా మంచిగా అయితే అసలు సూపర్గా ఉంటుంది. నువ్వు 2 తినాలంటే ఇంకా 4 తింటావు. తెలియని కూడా తెలియదు. చట్నీలు ఎవరే మీ పక్కన ఉన్నారు కదా, అంత ఇష్టం. అప్పుడు గొడవ చేస్తానే ఉంటాడు చట్నీకి. ఇంకొక విషయం ఏంటంటే ఈ చట్నీ కూడా ఒక్కోసారి గట్టిగా అయిపోయి తిప్పడానికి ఉండదు. వాటర్ గడిపేటప్పుడు అక్కడ గొడవ అవుతుంది మాకు, ఎక్కువ కలపొద్దు అని. అర్థమైంది, ఎందుకంటే మీరు గట్టి చట్నీ ఇస్తున్నారు కదా. నైస్ అండి. అసలు అంటే మీరు తీసుకున్న ఏదైతే ఉందో ఇది చాలా మంచి విషయం. జనాలకి మంచి ఫుడ్ వెళ్తుంది, హెల్దీ ఫుడ్ వెళ్తుంది. అండ్ నేను మాత్రం బెస్ట్ సజెషన్ అది ఏంటి అని అంటే, ఇది ఉన్నది ఎగ్జాక్ట్ అన్కన్వెన్షన్ బ్యాక్ సైడేనండి. IIT ఇలైట్ అని ఉంటుంది. మంచిగా రండి, టేస్ట్ చేయండి. ఎందుకంటే ఈ చుట్టుప్రక్కల ఉన్నాయన్నీ చాలా వరకు హాస్టల్స్ ఉన్నాయి, అండ్ అలానే IITs ఉన్నాయి. మంచిగా ఫ్రెండ్స్తో వచ్చేసేయండి. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుందండి? మార్నింగ్ 6 నుంచి 12 వరకు ఉంటుందండి, ఈవినింగ్ 6 నుంచి 12 వరకు ఉంటుంది. నైస్. సో అందరికీ కుదిరే టైం కూడా. సో మంచిగా మీ ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ ట్రై చేయండి. అండ్ జిమ్ వాళ్ళు కూడా ఎటువంటి అంటే ఫుడ్లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది అని ఎటువంటి బాధ ఉండక్కర్లేదు, ఎందుకంటే ఈ ప్యూర్ మిల్లెట్స్ అండ్ అలానే హెల్దీ ప్రోటీన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సో జిమ్ వాళ్ళు కూడా మంచిగా వచ్చి ఇక్కడ తిని వెళ్ళొచ్చు. అంత బాగుంది ఇక్కడ టేస్ట్, సూపర్ అండి. మిల్ మేకర్ కూర, మటన్, చికెన్ అన్నిటికన్నా కూడా సూపర్గా ఉండిద్దండి. అది తినకపోయినా కూడా ఇది తింటే అంత తిన్న టేస్ట్ వస్తుంది. ఇది మిల్ మేకర్ దేనికి కాంబినేషన్? జనరల్లీ అంటే జనరల్ గా మీరు ఎక్కడ తీసుకుంటే చట్నీ, అల్లం చట్నీ ఇస్తారు మీకు. బట్ మేము చట్నీ, అల్లం చట్నీ, సోయా చంక్ కర్రీ, మిల్ మేకర్ కర్రీ అండ్ అదర్ హ్యాండ్ ఈ పొడి ఇస్తామండి. ఈ పొడి, ఈ పొడిలో దాదాపు 7 రకాల దినుసులు వేస్తాం.
ఓ ఇట్ ఈస్ ద కాస్ట్లీయెస్ట్. ఇంకా చెప్పాలంటే మాకు చట్నీ కన్నా ఈ పొడి కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఓ సో ఏదో కారపొడి అని లైట్ తీసుకుంటాం, బట్ టేస్ట్ చేసిన తర్వాత కస్టమర్ దీనికి చాలా బిగ్ ఫ్యాన్స్ ఉన్నారు ఓన్లీ పొడి కోసం. నైస్. ఇదైతే కర్రీ కట్టించుకొని కూడా అన్నిటికీ ఇస్తామండి. చట్నీ 4 ఐటమ్స్ ఇస్తాం మేము. ఓకే, ప్రతి ఏ టిఫిన్ తీసుకున్నా ఈ 4 ఐటమ్స్ వస్తాయి. వావ్. మనం వేసినాక తిన్నాక కూడా మళ్ళీ కావాలని తీసుకెళ్తారు ఈ సోయా. నైస్ అండి, అసలు ఇదంతా బాగుంది. నాకు మాత్రం అంటే బేసికలీ ఫుడ్ లవర్ కదా, సో ఫుడ్ అనేసరికి అదో కైండ్ ఆఫ్, ఇప్పుడు ఎదురుగుంటే ఫుడ్ వావ్ ఫుడ్ వచ్చిందా అనే కైండ్ ఆఫ్ రియాక్షన్స్ వస్తాయి అనమాట. టేస్ట్ మాత్రం అమేజింగ్ ఉంది. క్యారెట్ ట్రై చేద్దాం. పాకంలో తిను, సూపర్గా ఉంది. అండ్ దీస్ దిబ్బ రొట్టి కూడా మేడ్ విత్ మిల్లెట్స్. అందుకే ఆ కలర్ వచ్చింది. అండ్ ఇంకొక విషయం చెప్పాలండి, ఇప్పటి వరకు అయితే మేము షాప్స్ లో తీసుకొచ్చిన మిల్లెట్స్ మేము చేస్తున్నాము, బట్ ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో టైప్ అయ్యాం. వావ్. సో లైక్ ఇలా ఏదాన్ని కెమికల్స్ లాగా లేకుండా ఆర్గానిక్గా ఉండే వాటి ఇలాంటి మిల్లెట్స్ తీసుకొచ్చి ప్రిపేర్ చేయాలని చూస్తున్నాం. ఇట్ విల్ టేక్ సమ్ 20 to 50 days. బట్ ఇంకా తర్వాత నుంచి అసలు రంగులు కానీ మనం స్లోలీ టు ఆర్గానిక్ కలర్లు వేస్తే మనకు అందంగా కనిపిస్తే కానీ ఆరోగ్యం ఉండదు. ఈ చూస్తానికి ఎలా ఉన్నాయి కానీ ఆరోగ్యంగా ఉంటాయి. భలే ఉందండి. అంటే దిబ్బరొట్టు జనరల్గా ఇంట్లో వేసేది మామూలు దిబ్బరొట్టు కదా, బట్ దీని టేస్ట్ డిఫరెంట్ ఉంది. అండ్ దట్టు పానకంలో ఉంచుతుంటే ఇంకా డిఫరెంట్గా ఉంది. అండ్ లైట్గా స్వీట్నెస్ వస్తుందండి ఇది. అండ్ అది యాడ్ అయినప్పుడు ఈ రెండు దాంట్లో కొంచెం సోప్ పౌడర్ ఉండడం వల్ల బట్ క్రిస్పీగా చాలా బాగుంది. అంటే మా దగ్గర ఏవి ఇలా తినేసి పోసే టైప్ ఉన్నాం. నిజం చెప్తున్నా, జెన్యూన్ రివ్యూ, సూపర్ ఉంది ఫుడ్. కంపల్సరీ వచ్చి ట్రై చేయండి. నాకు మాత్రమే చాలా బాగా నచ్చింది. బాగా కాళ్ళ నొప్పులు, నడువు నొప్పి ఇలా ఉంటే వాళ్ళు ఉంటారు చూసావా, దెబ్బ రొట్టి రోజు కొంచెం తిన్నారంటే బలంగా తయారవుతారనమాట. మీరు చెప్పారు కదా జనరల్గా నొప్పులు బయట వాళ్ళకి ఉంటాయేమో, అంటే పెద్దవాళ్ళకి ఉంటాయేమో, మీరు చెప్పినప్పుడు నాకు కూడా ఉన్నాయి. దానిలో జొన్నల కాడి నుంచి రాగుల కాడి అన్నీ కలుస్తాయి కదా, అవన్నీ బలమైనవి కదా, మనకు పుష్టికరమైనవి ఉంటాయి అన్నమాట. నాకు మీ దగ్గర ఫుడ్ టేస్ట్ బాగా నచ్చింది. అండ్ మీరు తీసుకునే ఏదైతే ఇనిషియేటివ్ ఉందో చాలా బాగుంది. అందరికీ ఆరోగ్యమైన ఫుడ్ ఇవ్వాలనుకుంటున్నారు. సో ఇంకా బాగా సక్సెస్ అవుతుంది, ఎందుకంటే అందరు ఆరోగ్యం మీరు కోరుకుంటున్నారు ఫస్ట్. సో చాలా బాగా సక్సెస్ అవుతుంది. అండ్ నేను మాత్రం బెస్ట్ సజెస్ట్ చేస్తున్నాను, ఐఐటి ఇలాంటి అస్సలు రాకుండా ఉండకండి. నియర్ బై ఎవరున్నా లేదంటే ఇటువైపు వచ్చినా సరే ఒకసారి టేస్ట్ చేసి వెళ్ళండి, మీరే చెప్తారు సూపర్ ఉందని. అండ్ టేస్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు మీకేం నచ్చింది అండ్ అనేది ఏం తిన్నారు అనేది కూడా మాకు కమెంట్ చేయండి. సో మీ కమెంట్స్ మాకు చాలా ముఖ్యం. అండ్ మీరు అన్నారు కాబట్టి ఒక విషయం అండి, రండి వచ్చి మీరు కొనాలని కూడా అనట్లేదు, మేము ఎవ్రీథింగ్ మేము శాంపిల్స్ గా ఇస్తాం. ఆ శాంపిల్ నచ్చిన తర్వాత మీరు పర్చేస్ చేయండి, నచ్చకపోతే మీరు శాంపిల్స్ తీసుకెళ్ళొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. వావ్. సో చూసారు కదా, ప్రతిదీ శాంపుల్ ఇస్తారంట. మీరు తిన్న తర్వాత అది మీరు ఇంకేం తినాలనుకుంటే తినచ్చు, లేదంటే ఫ్రీ శాంపుల్స్ వితౌట్ ఎనీ కాస్ట్ ఇస్తారంట. బట్ నిజం చెప్తున్నా, మీరు కంపల్సరీ తినే వెళ్తారు. నాది బుచ్చి అంత బాగుంది ఇక్కడ టేస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది నిజంగా మా వ్యూయర్స్కి బాగా యూజ్ అవుతుంది. హెల్తీ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అండ్ ఇంకొక విషయం అండి, మేము ఏ విధంగా బయట ఏదైతే కాస్ట్ రెడ్యూస్ చేయాలన్న ప్రాసెస్లో మేము కమర్షియల్ రెంట్స్ తీసుకోవట్లేదు, ఈ బ్రాండింగ్ ఇవన్నిట్ల మీద కాస్ట్ కట్ చేయడం వల్ల మా కస్టమర్స్ ఇంకొక 10 మంది కస్టమర్స్ని తీసుకురావాలి. ఎగ్జాక్ట్లీ మేము డిపెండ్ అవుతున్నాం. మీలాంటి ఛానల్స్ మమ్మల్ని రికగ్నైజ్ చేయడం, సో ఇలాగే మాకు స్లోగా వీ విల్ గ్రో ఇన్ టు ద నెక్స్ట్ లెవెల్. సో ఎక్కడైతే మనీ ఖర్చు చేసి ఈ ప్రమోషన్స్ ఇవైతే చేయట్లేదు. సూపర్. బట్ నిజం చెప్తున్నాను, నిజంగా చాలా బాగుంది టేస్ట్. కంపల్సరీ అందరూ వచ్చి విజిట్ చేయండి. అండ్ కింద అయితే డిస్క్రిప్షన్లో టోటల్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ పెడతాము. సో మంచిగా రండి, టేస్ట్ చేయండి. టేస్ట్ చేసేలా ఉందో కూడా మాకు కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, మంచి ఫుడ్ ఇచ్చారు. అండ్ నాకు మాత్రం బాగా నచ్చింది. ఇది మాత్రం పార్సల్ చేయండి, తీసుకెళ్తాను.
థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఐఐటి ఇలైట్ ఎన్ కన్వెన్షన్ హైటెక్ సిటీ అనమాట. హైటెక్ సిటీలో ఎన్ కన్వెన్షన్ బ్యాక్ సైడ్ ఉంటుంది. సో డీటెయిల్ పిన్ టు పిన్ అడ్రస్ అయితే నేను కింద పెడతాను. సో మంచిగా చూడండి, వెళ్ళి టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా మాకు కమెంట్ చేయండి. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.